అన్నమయ్య జిల్లా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఘాటుగా విమర్శలు చేశారు. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో ప్రభుత్వానికి భూ కబ్జాలు, దందాలు మాత్రమే ప్రధాన ఎజెండాగా కొనసాగాయని అన్నారు. అలాగే మదనపల్లి అభివృద్ధి రహిత నగరంగా తీర్చిదిద్దిన ఘనత కూడా వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన విమర్శించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో మదనపల్లిలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని షాజహాన్ బాషా అన్నారు. రోడ్ల విస్తరణ, తాగునీటి సమస్యలు తీర్చడం, ట్రాఫిక్ సమస్యలు నివారించడం వంటి కార్యక్రమాలతో నగరం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని ఆయన గుర్తు చేశారు. అలాగే ఈ ఏడాది మదనపల్లిలో గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నామన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో అన్నమయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జమాలుల్లా ఫేస్ టు ఫేస్. ఏర్పడినప్పటి నుంచి అభివృద్ధిలో ముందుకు శరవేగంగా దూసుకుపోతోంది. అదేవిధంగా నూతన కార్యాలయాలు మదనపల్లిలో గతంలో కంటే మెరుగ్గా రోడ్ల విస్తరణ, తాగునీటి, మెరుగైన సేవలు అనేది గతంలో కంటే చాలా మెరుగ్గా ఉన్నాయి. దానితో పాటు కార్యాలయాలు నూతనంగా ఏర్పడిన జిల్లా కాబట్టి కొన్ని ఒడిదుడుకులతో పాటు అన్నీ ఉన్నా కూడా చాలా మెరుగ్గా కార్యాలయ భవనాలనే గతంలో ఉన్న వాటినే మెరుగ్గా చూసుకుంటూ కార్యాలయాలు జిల్లా కేంద్రంగా మదనపల్లినే శరవేగంగా సాగుతుంది. ఇదే విషయం పైన అభివృద్ధి ఏం జరుగుతుందన్న విషయం పైన మనం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. నమస్తే సార్. మదనపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడింది. దీనికి మీరు ఏ విధంగా మీ యొక్క కష్టం ఏ విధంగా ఫలించిందంటారు? మదనపల్లి జిల్లా అనేది 114 సంవత్సరాల కల. ఆ రోజు ఆంగ్లేయుల పాలనలో మద్రాస్ రాష్ట్రంలో మదనపల్లి ఉన్నది. కడప జిల్లా హెడ్ క్వార్టర్స్ లో సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ కింద సబ్ కలెక్టర్ ఆఫీస్ మదనపల్లిలో ఉంది, చిత్తూరులో. ఆ రోజు ఉన్న నాయకత్వం లోపం వల్ల మదనపల్లికి జిల్లా రాలేదు. కాకపోతే జిల్లా కోసం 22లో అడ్డుగోలుగా విభజన చేసి ఎక్కడైతే జిల్లా అవసరం ఉందో అక్కడ జిల్లా ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం తీరని మోసం చేశారు మదనపల్లికి. దానికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో వచ్చినప్పుడు మేము విన్నవిస్తే, అవును నాకు బాగా తెలుసు మదనపల్లికి జిల్లా ఇచ్చే అవసరం ఉంది అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాను. ఇచ్చిన మాట ఇచ్చినట్లే మదనపల్లికి జిల్లా ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. నేను దానికోసం 22లో దాదాపు 100 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం. 12 కేసులు మా మీద పెట్టారు వైసీపీ అరాచక ప్రభుత్వం, దౌర్జన్య ప్రభుత్వం. వాళ్ళకు ఒకటి ఉన్నింది, ఎవరైనా నోరు ఇప్పితే కేసులు పెట్టడం, అంత తప్ప పరిపాలన చేసిన దాఖలాలు వాళ్ళకి పోలేదు. వాళ్ళ చరిత్ర ఒకటే, క్రిమినల్ కేసులు పెట్టడం వాళ్ళ చరిత్ర. ఇదే కాకుండా ఇప్పుడు కార్యాలయాలు అనేది పూర్తి స్థాయిలో అనేది కార్యాలయ భవనాలు లేకపోతున్నాయి కదా, దానికి మీరు ఎటువంటి మౌలిక సదుపాయాలు కార్యాలయాలు కేటాయించే అవకాశాలు ఎందుకు లేదు? కలెక్టరేట్ అనేది ఇప్పుడు జస్ట్ బోర్డు మార్చి జిల్లా కలెక్టరేట్ గా మార్చి కలెక్టర్ గారు వచ్చి కూర్చోవడం జరిగింది. ఇక్కడ ఏవి ఒక 10 లక్షలు కానీ 50-20 లక్షలు కానీ ఖర్చు పెట్టింది లేదు. కొత్త బోర్డులు మార్చారు, జిల్లా కలెక్టర్ గారు వచ్చి కూర్చున్నారు. కాకపోతే ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఏముందో వేరే ఆఫీసులన్నీ ఇచ్చాం. మీకు 17 ఎకరాల్లో సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది, దానికి కలెక్టరేట్ చేశారు. దాంట్లో వచ్చింది క్యాంప్ ఆఫీస్ కూడా ఉంది. ఇదే కాకుండా గెస్ట్ హౌస్ ఉంది. ఇదే కాకుండా పక్కన ఉన్న R&B దాంట్లో దాదాపు అది ఒక 9 ఎకరాలు ఉంది. ఇదే కాకుండా బైపాస్ లో కూడా కావాలంటే కలెక్టరేట్ కట్టచ్చు. అంత మన దగ్గర భూములు ఉన్నాయి, వసతులు ఉన్నాయి. ఖచ్చితంగా జిల్లా కలెక్టరేట్ వచ్చి మనం ఒక ఆదర్శంగా కట్టిస్తాం. ఎందుకంటే పెద్దలు ముఖ్యమంత్రి గారి నోటీస్ కి ఎలాగైతే బెంగళూరు విధాన్ సౌధ ఉందో ఆ విధంగా కలెక్టరేట్ కడితే తప్పకుండా మాన్యుమెంట్ ఆ విధంగా తీసుకొని వస్తాం. ఆఫీసులన్నీ ఇప్పుడు ఏదైతే బీటీ కళాశాలలో ఆ రోజు మేము చాలా వరకు 6 కోట్ల వరకు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. దాంట్లో కొన్ని భవనాలు ఉన్నాయి, కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి. ఈరోజు పెరేడ్ కూడా అక్కడే చేసాం. 26 జనవరి గణతంత్ర దినోత్సవ పెరేడ్ కూడా చాలా బాగా జరిగింది. వసతులు మదనపల్లిలో లేవనేది అబద్ధం. కాకపోతే సెటప్ కాలేదు. సెటప్ దాదాపు ఇంకొక 4-5 రోజులు అయిపోతుంది. 1వ తేదీ ఫిబ్రవరి 1 నుంచి పూర్తి స్థాయిగా ఆఫీసెస్ ఎస్టాబ్లిష్ చేస్తాం. దందాలే ప్రధాన ఎజెండాగా గడియాల కాలంలో వైసీపీ చేసిన అరాచకాలు అన్ని కావు. గత 5 ఏళ్ల కంటే 18 నెలల కాలంలోనే అభివృద్ధి అంటే ఏందో మదనపల్లికి నేను చేసి చూపించాను. శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తాను.
ఎదుర్కొన్న వైసీపీ నాయకులు ఎవరైనా ఉంటే రావాలని మన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా అంటున్నారు. కెమెరామెన్ నాగరాజతో అన్నమయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జమాల్.